ఇక ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న 3వ తెలుగు మహాసభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కళ్ళజోడు లాంటిదని, తెలుగు కళ్ళు లాంటిది. కళ్ళు లేని వాడికి కళ్ళజోడు పెడితే ఏమవుతుంది చెప్పండి. నేను వస్తూ చదివాను. నిజంగా అతనికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక్క మాటలో ఎంత అర్థవంతమైనంటే ఇవాళ ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను చదివాను లెటర్. ఈ మాతృభాషా దినోత్సవం సార్ ఒక చిన్న వ్యాసం రాస్తూ దాంట్లో పదండి. ఈ కళ్ళజోడు పెట్టుకున్నాం, కళ్ళు లేనివాడికి కళ్ళజోడు పెడితే ఏమవుద్దా? అలంకార భూషణం అవుతుంది. కానీ అది కనబడదే. కానీ కళ్ళు ఉన్నవాడికి కళ్ళద్దాలు పెడితే బాగా కనబడుద్ది. సో నువ్వు విదేశాలకు వెళితే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకొకరు ఎక్కువ ఉపయోగం అవుతుంది. దాంట్లో అనుమానం ఏదో అభ్యంతరం లేదు. కానీ మనం మన యొక్క కళ్ళు లాంటి మన భాషను, మన తల్లి లాంటి మన భాషను, ఆ తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి భాష అవుతుందో దానిలో మన మాటలు, మన పాటలు, మన ఆటలు, మన చేతలు, మన రాతలు, మన బాటలు అవన్నీ కూడా ఆ దారిలో ఉండాలి. దానికోసం మనందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రభుత్వ ప్రత్యుత్తరాలు, న్యాయస్థానాల్లో తీర్పులు, తెలుగు యొక్క ఈ బోర్డులు, వివిధ యొక్క సూచికలు, బస్సు మార్గాలు, ఇంకా ఇవన్నీ కూడా మన భాషలో మనం వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత కూడా ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా నేను ముఖ్యంగా మనవి చేస్తున్నాను మిత్రులారా. అందుకని నేను ఇవాళ ఈ భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాడేది తెలుగు. మనకు శిలా శాసనాలు చూడండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందే ఆంధ్ర భాష వాడుకలో ఉంది అని చెప్పిన విషయం కూడా మనకు బోధపడుతుంది. ఐతరేణ బ్రాహ్మణంలో క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కిందట తెలుగు ప్రసక్తి ఉంది, ఆంధ్రుల యొక్క ప్రసక్తి ఉంది.